నమస్తే అందరికీ. ములుగు జిల్లా పర్యటనలు అయితే గింత దారుణం జరిగిందిలా. ఇగో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు చేసిన నిర్లక్ష్యానికైతే ఒక అమ్మ ప్రసవించిన తర్వాత ఆమె బిడ్డనైతే కోల్పోయిందట. మరి ఆమె బిడ్డ కోల్పోయింది కాబట్టి నాకు న్యాయం చేయాలి, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు సరిగ్గా లేరు అని అక్కడ ఉన్నటువంటి మహిళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జనం అయితే వాళ్ళు గుంపుగూడి ధర్నా చేస్తున్న కార్యక్రమంలో అయితే ఇగో తెలంగాణలో అయితే భూభారతి ప్రోగ్రాం అయితే పెట్టుకున్నారు కదా. ఇక ములుగు జిల్లా పర్యటనలో భూభారతిలో భాగంగా ఇగో మంత్రి సీతక్క, కొండా సురేఖ మేడము, పొంగులేటి సారు అక్కడికి పోయి జనాలను కలవాలి. కాకపోతే వీళ్ళు మాకు న్యాయం చేయండి సార్లు అని ఆ పసిబిడ్డను 2 చేతులు ఎత్తుకొని, సార్లు మీకు దండం పెడతా, మాకు న్యాయం చేయండి అని అడిగినా కూడా మాకు భూభారతి ప్రోగ్రామే ముఖ్యము, మేము ర్యాలీకి పోవాలి, ధర్నాలు చేయాలి అని కనీసం వాళ్ళను కూడా చూడలేదట. అక్కడున్న పోలీసులు వాళ్ళు ధర్నా చేస్తుంటే ఆ మహిళను గట్టనే అక్కడ ఉన్నటువంటి జనాలనైతే పక్కకు నూకేసిరట. నిజానికి సర్కారు వాళ్ళు అంటే జనాలకు ఏం సమస్య వచ్చినా కూడా వాళ్ళే పరిష్కరించాలి కదా. ఇప్పుడేమో సారు నాకు సమస్య వచ్చింది, దవాఖానలో కరెక్టు డాక్టర్లు లేక నా బిడ్డ చచ్చిపోయింది అని చెప్తున్నా కూడా ఆమె గోడునైతే అస్సలకే పట్టించుకోలేదట. చూడుర్రి ఎంత ఘనము అక్కడ ర్యాలీ చేస్తున్నారో, ఆ జనాలు ఎట్లా బాధపడుతున్నారో, ఆ తల్లి ఆమె చనిపోయిన పిల్లని ఎత్తుకొని ఎట్లా చూయిస్తున్నదో. హబ్బా తెలంగాణలో ఉన్న జనాలంటే గింత అలుసా ఉల్లా, గింత చిన్న సూప. ఇక చూసిర్రా పాపము గా అమ్మనైతే బాహుబలి సినిమాల పసిబిడ్డను ఎత్తుకొని ఎట్లా చూపిస్తారో గంతగనము ఆ తల్లి ఆ బిడ్డను ఎత్తుకొని నాకు న్యాయం చేయరి మంత్రులు అని అడిగినస్తా గింత కూడా నిమ్మకు నీరెత్తనట్టే ఉన్నారట గా మంత్రులు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులనైతే డాక్టర్ల నిర్లక్ష్యంతో అయితే పసిబిడ్డనైతే చనిపోయిందట. ఆ చనిపోయిన బిడ్డను తీసుకొని వాళ్ళు అక్కడ ధర్నా చేస్తుంటే ఆ యొక్క మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ములుగు జిల్లా పర్యటనల భాగంగా భూభారతి కార్యక్రమానికి పోయేటోళ్లకు వాళ్ళు అడ్డం పడి మాకు న్యాయం చేయండి సార్లు అంటే కనీసము వాళ్ళ ముఖం కూడా చూడలేదట పొంగులేటి శ్రీనివాసరావు, కొండా సురేఖ, సీతక్క. ఇక జనాలు ఓట్లేస్తే గెలిచిరు కదా సార్లు మీరు, మరి గట్లాంటి మీరు ఆ జనాల యొక్క బాధను, గోడును, గోసను ఎందుకు పట్టించుకోరు అని అక్కడ ఉన్న జనాలు అయితే అంటున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యము, ఇదేనా బంగారు తెలంగాణ అని గట్టిగానే నిలదీసి అడుగుతున్నారంట అక్కడున్న జనాలు. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.